హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీలు క్రియేషన్స్. హలో ఫ్రెండ్స్, ఈరోజు మనము పూరీలోకి కర్రీని చాలా టేస్టీగా ప్రిపేర్ చేసుకుందాము. సో ఈ కర్రీని పూరీలోకి సర్వ్ చేసేసుకొని తింటే పూరీ కాంబినేషన్లో అద్దిరిపోతుందండి ఈ కర్రీ. ఈ పూరీ కర్రీ రెసిపీ అనేది ఒక్కొక్కరు ఒక్కోలా చేస్తూ ఉంటారు. బట్ ఈరోజు నేను చేయబోయే స్టైల్ చూడండి, ఇది హోటల్ స్టైల్లో ఉంటుందండి. ఇది ఎక్కువగా ఆంధ్రాలో హోటల్స్లో పూరీతో పాటు సర్వ్ చేస్తూ ఉంటారు. చాలా టేస్టీగా ఎమ్మీగా ఉంటుంది కర్రీ అయితే మాత్రం. అందరికీ తెలిసిన రెసిపీ, బట్ చిన్న చిన్న స్టెప్స్ ప్రాసెస్ ఫాలో అయితే చాలా టేస్టీగా ఉంటుంది. సో దీనికోసం మనము రెసిపీలోకి వెళ్ళినట్లయితే స్టవ్ ఆన్ చేసేసి ఒక ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకుంటాము. ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసేసుకొని కాస్త జీలకర్ర వేసుకుందాము, ఒక 1/2 స్పూను. తర్వాత తాలింపు దినుసులు, ఆవాలు, మినపప్పు కలిపిన తాలింపు దినుసులు కొద్దిగా వేసుకున్నాము. వేసేసుకొని ఇవి కాస్త చిటపట అంటున్నప్పుడు మనం ఇందులోకి పచ్చిశనగపప్పు కూడా కొద్దిగా యాడ్ చేసేసుకుందాము. నెక్స్ట్ ఇవన్నీ కాస్త ఫ్రై అవ్వాలి. ఇవన్నీ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఒక పచ్చిమిర్చి ఒక 2 నుంచి 3 వరకు పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకుందాము. నెక్స్ట్ కొద్దిగా కరివేపాకు కూడా వేసేసుకుందాము. తర్వాత ఉల్లిపాయ ముక్కల్ని ఈ విధంగా కాస్త పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని, నేను 2 ఉల్లిపాయలు తీసుకుని ఇలా కొంచెం పెద్ద పెద్దగా కట్ చేసుకుంటే బాగుంటుందండి ఈ కర్రీలోకి. సో ఇప్పుడు మనం కాస్త ఇలా ఫ్రై చేసుకుందాము. దీంట్లోకి ఒక అంగుళం సైజు ఉన్న అల్లం ముక్కని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి అల్లం వేసుకుందాం. తర్వాత రుచికి సరిపడినంత సాల్ట్ అండ్ కొద్దిగా ఒక పావు టీ స్పూన్ పసుపు కూడా వేసేసుకుందాము. వేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకుందాము. ఇప్పుడు ఈ ఉల్లిపాయలు మనకి బాగా బ్రౌన్ కలర్లోకి రాక్కర్లేదండి, అలా వస్తే బాగోదు. ఇవి జస్ట్ కొంచెం కలర్ కొంచెం ట్రాన్స్పరెంట్ అయితే చాలు, కలర్ మారక్కర్లేదు. తరువాత ముందుగానే మనం బంగాళదుంపల్ని ఉడికించుకోవాలి. నేను 2 మీడియం సైజ్ బంగాళదుంపలు తీసుకొని ఉడికించుకొని ఈ విధంగా మెత్తగా ఇలా కొద్దిగా లైట్గా మ్యాషీగా చేసేసుకోవాలి, కొంచెం చిన్న చిన్న ముక్కల్లాగా ఉంచేసినట్లుగా. ఇవి కట్ చేయకుండా ఇలా చేసుకుంటే బాగుంటుంది ఈ కర్రీలోకి. సో ఇప్పుడు ఈ బంగాళదుంప మిశ్రమం మొత్తాన్ని ఆనియన్స్లోకి మిశ్రమంలోకి వేసేసి ఇదంతా ఒక్కసారి బాగా మిక్స్ చేసి ఒక 1 మినిట్ కుక్ చేసేద్దాము. సో ఇలా కాస్త కొంచెం ఆలు కూడా కాస్త ఫ్రై అయింది కదా. సో దీని తర్వాత ఇందులోకి మనము కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలన్నమాట. వాటర్ యాడ్ చేసేసుకొని కుక్ చేసుకుందాము మనము. ఇది ఒక బాయిల్ వచ్చేసి కుక్ అవ్వాలన్నమాట. యాక్చువల్లీ కుకింగ్ చేసేటప్పుడు షూటింగ్ ఏంటంటే మనం కిచెన్ రూమ్లో చేస్తూ ఉంటాం కదా, కిచెన్ రూమ్లో అంత ఎక్కువ లైటింగ్ రాదండి. సో కలర్ అనేది కాస్త లైట్ కలర్లో వచ్చింది. బట్ నేను ప్రెజెంటేషన్ చేసేటప్పుడు లైటింగ్లో చేశాను కదా, కొంచెం కలర్ అనేది ఎగ్జాక్ట్ కలర్ కనిపించింది, మంచి కలరు, కర్రీ కలరు. సో ఇప్పుడు ఇందులో మనము శనగపిండి వాటర్ వేసుకుంటాము. 2 స్పూన్ల శనగపిండిలో కొద్దిగా వాటర్ వేసేసి ఈ విధంగా లిక్విడ్ లాగా మిక్స్ చేసేసుకొని ఆ శనగపిండి వాటర్ని కర్రీలో యాడ్ చేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాము. ఈ శనగపిండి వేయడం వల్ల మనకి కర్రీ అనేది కాస్త దగ్గరికి వస్తుంది కదా. సో ఈ విధంగా మిక్స్ చేసేసుకుందాము. శనగపిండి అంతా బాగా మిక్స్ అయ్యి కుక్ అయ్యే వరకు ఒక 3 మినిట్స్ అలా కుక్ చేసుకోండి. శనగపిండి వేసిన తర్వాత కొద్దిగా కుక్ చేసిన తర్వాత 2 మినిట్స్ మళ్ళీ ఒక 3 స్పూన్స్ వాటర్ యాడ్ చేయండి. దీనివల్ల ఏంటంటే మనకి కర్రీ ఆరిపోయిన తర్వాత కూడా బాగా గట్టిగా అనిపించకుండా ఉంటుంది. సో చూస్తున్నారు కదా, ఈ స్టేజ్లో మీరు స్టవ్ ఆఫ్ చేసేసేయండి. ఎందుకంటే ఆరిపోయిన తర్వాత కొంచెం థిక్నెస్ వస్తుంది కాబట్టి కర్రీ. సో ఈ విధంగా మనకి కర్రీ అనేది రెడీ అయిపోయిందండి. సో ఈ కర్రీని నేను ఒక బౌల్లోకి తీసుకున్నాను. ఈరోజు నేను పూరీ ప్రిపేర్ చేశాను. పూరీతో పాటు ఈ కర్రీని సర్వ్ చేసేసుకుందాము. ఒక ప్లేట్లోకి ఈ విధంగా పూరీని తీసుకున్నాను. చాలా టేస్ట్ ఉంటుందండి కర్రీ, ఒకసారి ట్రై చేయండి. ఫ్రెండ్స్, మీకు ఈ పూరీ కర్రీ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.